శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. తదుపరి మీనరాశి. గడిచిన 2-3 నెలల నుంచి మనం మీనరాశి వారి గురించి ఎన్నో రకాలుగా చెబుతూ ఉన్నాం. మీనరాశిలో షష్టగ్రహ కూటమి నడుస్తుంది. ఈ మీనరాశి వారికి చాలా ఇబ్బందులు అని చెప్పి ఒక నెల, తర్వాతకి పంచగ్రహ కూటమి అవుతుందని, తర్వాతకి త్రిగ్రహ కూటమి అవుతుందని, తర్వాతకి ఇంకా ఎన్నో చెప్పుకుంటూ వచ్చాం. కాస్త ఉపశమన కాలం ఏంటంటే ఇది కాకపోతే శని ఇంకా మీనరాశిలోనే ఈ నెలంతా కూడా ఉంటున్నాడు. చెప్పాం కదా, 2.5 సంవత్సరాలు అంటే 30 నెలలు ఒక్కొక్కసారి వస్తుంది. మీరు ఇంకా 2వ దశలోనే ఉన్నారు. కంగారు పడాల్సిన అవసరం లేదు. శని ఎప్పుడు కూడా పొద్దున లేస్తే కర్ర తీసుకొని కొట్టేటువంటి మనిషిలా ఉండడు. శని మనకు వయస్సు వచ్చినా కానీ మనం కోల్పోయిన డిసిప్లిన్ని మనకు నేర్పించేవాడు శని. మనం తరచూ ఏవైనా సరే చేసేటువంటి పనులలో ఏముందిలే, ఎవరు చూస్తారులే అని ఏవైనా అనుకుని నెగ్లెక్ట్ చేసేటువంటి పనులని ఒక బెత్తంతో కొట్టి సరిచేసే ఒక పెద్దన్నేలా పక్కనే ఉంటాడు. నిజంగా శని శివాంశ సంభూతుడు. ఆయన ఎప్పుడు కూడా మనం బాగుండాలి అనేటువంటి ధోరణితోనే ఉండేటువంటి వాడు. కాబట్టి మీరు అనవసరంగా శనిని తిట్టుకోవాల్సిన పని లేదు. అయితే ఈ నెల ఎందుకు మీకు బాగుందని చెప్తున్నానంటే, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ధనం రావడం, అప్పులు తీరడం. ముఖ్యంగా శని ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పుడు ఏమవుతుందనంటే బాధ్యతలు ఇస్తాడండి మనకి. ఒక బాధ్యత ఏమిటంటే ఉన్న అప్పులు తీర్చాలి, ఒక బాధ్యత. పిల్లవాడి పెళ్లి చేయాలి, బాధ్యత. పిల్ల పెళ్లి చేయాలి, బాధ్యత. మనమే పెళ్లి చేసుకోవాలి, అది కూడా ఒక బాధ్యత. అంటే మీ వయస్సు వచ్చింది, వివాహ వయసు, పెళ్లి చేసుకోవాలి. బాధ్యత ఇచ్చి బాధ్యతలతో నలిగేట్టుగా చేస్తాడు. వివాహం అవ్వగానే కాదు కదా, అమ్మాయికి అవో పంపించాలి, అన్నీ చేయాలి. ఇలా అన్ని రకాలుగా కూడా శని మీ యొక్క బాధ్యతను పెంచి బాగా నలగొట్టేట్టుగా చేస్తాడు. కాబట్టి వీలైనంత వరకు కూడా ఆయుష్ హోమం లాంటివి చేయించుకోండి. వృద్ధాప్యంలో ఏలినాడు శని ఉన్నటువంటి వాళ్ళు ఆయుష్ హోమము, మృత్యుంజయ హోమము చేయించుకోవడం చాలా మంచిది. గణపతి, నవగ్రహాలు కామన్గా ఒక్కోసారి చదివేటువంటి మంత్రములే కాబట్టి అవన్నీ కూడా చదువుతూ ఈ యొక్క ఆయుష్ హోమము, నవగ్రహ హోమంతో పాటు మృత్యుంజయ హోమం చేసుకోవడం చాలా మంచిది. వీలైతే రుణ విమోచన హోమము, లక్ష్మీనారసింహ రుణ విమోచన హోమం కూడా చేయించుకోవచ్చు. ఇవి మధ్య వయస్సులో ఉన్నటువంటి వాళ్ళు చేసుకుంటే మంచిది. అలాగే చిన్న పిల్లలు ఎవరైనా ఉండి వాళ్ళకి ఏలినాడు శని ఉంటే మటుకు ఖచ్చితంగా మీరు చేయాల్సిన చండీ హోమం చేయించుకోండి. లేకుంటే పిల్లవాడు ఆరోగ్య సమస్యలతో, ఏమీ కాదు కానీ ఆరోగ్య సమస్యలతో తరచూ హాస్పిటల్కి వెళ్ళడము, ఏమైనా సర్జరీలు అవ్వడము, అపెండిసైటిస్ లాంటి ఆపరేషన్స్ కానీ, సైనస్ ఆపరేషన్స్ కానీ, ఏదైనా సరే ఏవైనా ఒంటి మీద ఏమైనా బాయిల్స్ వచ్చి వాటిని కట్ చేసేటువంటి ఆపరేషన్స్ కానీ ఏలినాడు శని చిన్న వయస్సులో ఉన్నటువంటి వారికి జరిగేటువంటి సంఘటనలు. కాబట్టి ఏ విషయంలో కూడా నెగ్లెక్ట్ చేయకుండా మీనరాశి వారు జాగ్రత్త పడండి. ఈ పరంగా మీరు ముందుకు వెళ్ళండి. అద్భుతమైనటువంటి సమయాన్ని చూడొచ్చు. వీరు ఏ దీపారాధన చేయాలంటే అష్టమూలికా తైలంతో పాటుగా మనకు పచ్చకర్పూరం వేసినటువంటి నువ్వుల నూనెతోని కనుక రోజు కూడా ఇత్తడి పాత్రలో దీపారాధన చేయడం విశేష సత్ఫలితాలు పొందుతారు. అలాగే చదవాల్సిన మంత్రం ఏమిటి అనంటే, వీరు కూడా బృహస్పతి గ్రహ మంత్రం ఓం దేవనాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అనే మంత్రం చదవచ్చు. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుకమేవ వందనా మృత్యోర్ముఖ్యమామృతాదని మృత్యుంజయ మంత్రం చదవండి. వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు సైలెంట్గా ఒక జపమాల తీసుకుని ఏ దేవాలయానికైనా వెళ్ళిపోయి పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి అలా చల్లగాలి కూర్చొని ప్రశాంతంగా 108 సార్లు మాల తిప్పేయండి. ఏ పూజలు అవసరం లేదు, ఏ హోమాలు అవసరం లేదు. ఇలా చేయడం వల్ల ఈ రాశి వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు. ఇంకా మనం ఎలాంటి రెమెడీస్ చేయాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం ఇప్పటి వరకు కూడా విద్యార్థులకి, అలాగే గృహిణులకి, అలాగే ఈ ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకు సంబంధించి ఎలా ఉండబోతుందనే విషయాన్ని తెలుసుకుందాం. ముఖ్యంగా జూన్ నెల మనకి ఎంతో విశేషమైనటువంటిది. జూన్ నెలలో జూన్ 1వ తారీఖు స్కంద షష్ఠి, అలాగే 3వ తారీఖు వచ్చేసి మనకు ధూమావతి అమ్మవారి యొక్క జయంతి, 6వ తారీఖు నిర్జల ఏకాదశి, దాంతోపాటుగా గాయత్రి మాత యొక్క జయంతి కూడా. కాబట్టి విశేషమైనటువంటి ఈ నెలలో మనము ఏ దేవతారాధన ఏ విధంగా చేసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు చూసుకున్నట్టయితే,
ఇంట్లో ఉండేటువంటి గృహిణులు నెలంతా కూడా వీలైతే వారికి మెన్సెస్ ప్రాబ్లం ఉన్న రోజులు తప్ప మిగిలిన రోజులలో ధూమావతి అమ్మవారికి కానీ గాయత్రి మాతకి కానీ, అంటే మీరు గాయత్రి మంత్రం చదవాలని కాదు కానీ అలా అమ్మవారికి సంబంధించి శ్లోకం ఉంటుంది, ఆ గాయత్రి మాత యొక్క శ్లోకాన్ని చదువుకున్న విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వారనే కాకుండా 12 రాశుల వారు కూడా ఇంట్లో ఒకరికి ఇబ్బంది ఉంటే మిగిలిన వారికి కూడా ఇబ్బందే. కనుక మనం చూసుకున్నట్టయితే ఈ 12 రాశులలో కూడా అర్ధాష్టమ శనిదోష ప్రభావం వలన మిథున రాశి వారు, అష్టమ శనిదోషం వలన తులారాశి వారు, అలాగే ఏలిన నాటి శని ప్రభావం వలన ఉన్నటువంటి మకర కుంభ మీన ఇప్పుడు వచ్చేటువంటి రోజులలో మేషరాశి వారికి ఇబ్బంది ఉంది. అంటే ఉన్న 12 రాశులలో 6 రాశుల వారికి కూడా ఈ యొక్క శనిగ్రహం వలన వచ్చేటువంటి కాస్త ఇబ్బందులు ఉన్నాయి. కనుక వచ్చేటువంటి ప్రతి ఒక్క శనికి సంబంధించిన రోజుని కూడా పురస్కరించుకొని విశేషమైనటువంటి పూజాది క్రతువులు చేసుకోవడం మంచిది. ఈ నెల ప్రారంభానికంటే ముందే మనకు అమావాస్య అంటే వైశాఖ అమావాస్య నాడు విశేషంగా శని జయంతి ఉంది. ఆ రోజున తిల తైల అభిషేకములు కూడా ఆచరించడం ఎంతో శ్రేష్టము. అలాగే వీరందరూ కూడా గృహిణులైతే గాయత్రి మాతకి, అలాగే విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవడము, అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో విశేషంగా ఉద్యోగస్తులు స్వామివారికి వెంకటేశ్వర స్వామివారికి సంబంధించి ఆరాధన చేయడం మంచిది. వ్యాపారస్తులందరూ కూడా మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అమ్మవార్లను ఈ నెలంతా కూడా అర్చించడం, పూజించడం విశేష సత్ఫలితాలు పొందుతారు. అలాగే మనకి ఎవరైతే సినిమా రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారు ఉంటారో వీలైనంత వరకు కూడా డైమండ్ రింగ్ని ధరించడం ఈ నెలలో వారికి విశేషమైన సత్ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఎవరైతే ఈ యొక్క రైతులు, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు విశేష సత్ఫలితాలు పొందవచ్చు. భూమిని నమ్ముకొని పూజ చేస్తున్నారు కాబట్టి స్కందాషష్ఠి అంటే జూన్ 1వ తారీఖు నాడు వీలైతే కాస్త కందులు తీసుకొని మీ యొక్క భూమి సాగు జరుగుతున్న పొలం 4 మూలలా కూడా కందులు వేయడం వల్ల విశేష సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. అలాగే ఎవరైతే చేతి వృత్తులు, కులవృత్తులు చేస్తూ ఉంటారో వారి కులదేవతారాధన మరువకుండా మానకుండా పూజాది క్రతువులు ఆచరించడం మంచిది. అలాగే ఎవరైతే విదేశాలకు ప్రయాణం అవుతూ ఉన్నారో ఆ విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు ప్రసన్న మహాకాళి దేవాలయంలో కుంకుమార్చన గావించి ఆ కుంకుమ వారితో అందుకొని వెళ్ళడం విశేష సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. కోర్టు గొడవలు, చికాకుల్లో ఉన్నటువంటి వారు చండీ హోమాన్ని ఆచరించడం ఎంతో మంచి సత్ఫలితాన్ని పొందుతారు. అలాగే ఎవరైతే ఈ యొక్క వేరే రాష్ట్రానికి లేదా వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవాలి అనుకుంటూ ఉన్నారో వారు కూడా ఆరోగ్యానికి సంబంధించి అశ్రద్ధ చేయకుండా ప్రయాణాలు కావించడం మంచిది. పిల్లలు దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు కూడా వీలైనంత వరకు నిత్యము కాలభైరవాష్టకాన్ని చదవడం మంచి సత్ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో మీకు తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. పూర్తిగా జాతకం విశ్లేషణతో మీరు తెలుసుకోవచ్చు. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. మాకు డేట్ ఆఫ్ బర్త్ టైం తెలియదండి అనుకున్న వారు నిర్మోహమాటంగా గోచార రీత్యా మేము చెప్పే రెమెడీస్ పాటిస్తే సరిపోతుంది. ఎవరైనా మీ డేట్ ఆఫ్ బర్త్ టైం తెలియకుండా చెబుదామని ప్రయత్నించినా నమ్మకండి, అది కరెక్ట్ కాదు. అలాగే చాలామంది గత వీడియోలో మేము చెప్పిన విధంగా ఈ యొక్క కరుంగలి మాలలు స్వామివారి యొక్క అభిషేకంలో అలాగే చండీ హోమంలో ఉంచి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సోమవారం రుద్రాభిషేకంలో ఉంచి కరుంగలి మాలలు ఇవ్వడం జరుగుతుంది. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాల్ చేయొచ్చు. 1116 మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది. కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా 100 రూపీస్ ఉంటాయి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.